రకాలుగా మన అధినాయకుడిని మెప్పించి ఒప్పించి ఈరోజు మనకు జిల్లా తీసుకురావడం జరిగింది. ఈ జిల్లా కోసం గత ప్రభుత్వం హయాంలో ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేశాం. ఈ పట్టణంలో 66 రోజుల పాటు ఉద్యమం జరిగింది. ఈ వర్గము ఆ వర్గము అని కాకుండా ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క సంస్థలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వైద్య రంగ సంస్థలు, లాయర్లు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్కాపురం జిల్లా అయితేనే మన ప్రాంతం బాగుపడుతుంది, మన జీవితాల్లో వెలుగులు వస్తాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మా అందరికి సపోర్ట్ చేసి ఆ రోజు ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. పాదయాత్రలు కూడా చేశాం. సైకిల్ యాత్ర చేయాలని చెప్పి చూస్తే మార్కాపూర్ నుంచి అమరావతికి సైకిల్ యాత్ర అని పెడితే మమ్మల్ని ఇక్కడే అరెస్ట్ చేపించి పోలీసులతో కొట్టించారు. దొనకొండ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఎక్కడికి తీసుకుపోతున్నారో కూడా చెప్పలేదు. నా పక్కన కూర్చున్న వాడైతే నాతో పాటు అరెస్ట్ అయిన వాడు, అన్నా నక్సలైట్లమని చెప్పి కాల్ చేస్తారేమో నాకు భయం అవుతుందని చెప్పి కూడా బాధపడ్డాడు. కానీ మీరు భయపడవాకు, ఏం కాదు అని చెప్పి నేను ధైర్యం చెప్పుకుంటూ సాయంత్రం 6:30 వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండి రాత్రి 7:30కి 8 గంటలకు మమ్మల్ని వదిలితే రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాం. అలా ఎన్నో కష్టాలు పడ్డాం. ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నాం. ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే 2 రోజులు చూశారు. 3వ రోజు నైట్ 500 మంది పోలీసులను తీసుకుని వచ్చి నైట్ మమ్మల్ని అందరి మీద లాఠీ చార్జ్ చేసి ఎత్తేసారు. పోలీస్ హాస్పిటల్ తీసుకుపోయి బలవంతాన చేతులు కట్టేసి సెలైన్లు ఎక్కించారు. అంటే ఎన్నో రకాలుగా ఆ ఉద్యమంలో మేము ఇబ్బందులు పడినా ఆ రోజు పాలకులు పట్టించుకోలేదు. ఆ రోజు కేవలం వాళ్ళ స్వార్థం వల్ల ఈ మార్కాపురం జిల్లా చేస్తే వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోతుందని, వాళ్ళ ప్రాబల్యం తగ్గితే వాళ్ళకి ఈ ప్రాంతంలో నూకలుండవని మనకు జిల్లా ఇవ్వకుండా కనీసం మన ఉద్యమాన్ని కూడా వాళ్ళు లెక్క వేయకుండా తిరస్కరించారు. పిల్లలు అనుభవించరా? ఆ రోజు ఒంగోలు మనకంటే చిన్న ఊరు, ఈ రోజు ఒంగోలు మనకంటే 3 రెట్లుంది. ఎన్ని లక్షల మందికి ఉపాధి చూపిస్తుంది, ఎన్ని లక్షల మంది ఒంగోలులో బాగుపడతా ఉన్నారు, ఎన్ని వేల కుటుంబాలు రోజు పోయి వస్తా ఉన్నారు. ఈ మార్కాపురికి జిల్లా కేంద్రం అయితే కనిగిరి నుంచి, గిద్దలూరు నుంచి, ఎర్రగడ్డపాలెం నుంచి రోజు కొన్ని వేల మంది తిరిగిపోతా ఉంటే ఇక్కడ వ్యాపారాలు బాగా జరగవా? చిన్న వస్తువు కానించి, గుండె సూది కానించి, ఆటో దోలుకునే వాడి కానించి అందరికీ ఉపాధి దొరకదా? దాని ఫలాలు ఈ ప్రాంత ప్రజల కష్టాల్ని గుర్తించిన వాడికి తెలుస్తాయి, కానీ పైన మాటలు చెప్పిపోయే వాళ్ళకి తెలుస్తాయా? మీరు కూడా గ్రహించండి, వాస్తవం తెలుసుకోండి. మంచి ఏది, చెడు ఏది, ఎవరు మీ మనిషి, ఎవరు మీకోసం కష్టపడ్డాడు, ఎవడు మీకోసం కష్టపడి పని చేస్తా ఉన్నాడో గ్రహించండి. ఎవరు మోసగాడో తెలుసుకోండి. ఇది మోసగారు ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడితే ఆ లోకేష్ బాబు గారు 19 గంటలు కష్టపడతా ఉన్నాడు. కొన్ని వందల కంపెనీలు ఈరోజు ఇండియా మన రాష్ట్రానికి తెస్తా ఉన్నాడు. ఎవరి కోసం? ఆయనకు జరగదా? ఆయన కొడుకు జరగదా? లేకుంటే ఆయన బంధువులకు జరగదా? వాళ్ళ మాదిరి ఇంట్లో కూర్చొని పరదాల మాట కూర్చొని పబ్బం గడుపుకోలేదే. ఎక్కిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నారు కాళ్ళకు బల్పం కట్టుకొని. మరి అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మాకు గర్వంగా ఉంది, మేం గర్వపడతా ఉన్నాం. ఆయనకు తోడు రాముడికి లక్ష్మణుడు తోడైనట్టు ఆ పవన్ కళ్యాణ్ ఒకటి తోడైంది. ఆయన కూడా 18 గంటలు తిరుగుతా ఉన్నాడు. ఇలా కష్టపడి పనిచేస్తా ఉంటే పనిచేస్తా ఉన్నారు అని చెప్పి పనిచేసేటువంటి వాడిని ఆశీర్వదించాల్సిన సమయంలో వీళ్ళు చెప్పేటువంటి దుర్మార్గపు మాటలు, విషపు మాటల్ని నమ్మి ఇంకా కొందరు డ్రామాలాడుతూ మీ యొక్క మనసులలో విషం చింపాలని చెప్పి చూస్తా ఉంటే
మీరు వాస్తవాలు గ్రహించకపోతే మన కొంపలకే నిప్పండుకుంటుందన్న విషయాన్ని మీరు గ్రహించండి అమ్మా. ప్రాజెక్టులు ఆ రకంగా చేశారని ఎట్టి పరిస్థితుల్లో ఈ వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇప్పటికి 5 సార్లు పోయి వచ్చాం. పనులు శరవేగంగా చేపిస్తా ఉన్నాం. వచ్చే సంవత్సరం అక్టోబర్ నాటికి నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఈ రోజు ఫీడర్ కెనాల్ కి 460 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిపించాం. ఆ ఫీడర్ కెనాల్ అస్తవ్యస్తంగా ఉంటే దాంట్లో నుంచి నీళ్లు వదులుతామని చెప్పి మాట్లాడతారు. 460 కోట్లు ఖర్చు పెడుతున్నామనంటే అది ఎంత చండాలంగా ఉందో, ఎంత దరిద్రంగా ఉందో మీరు కూడా ఊహించుకోండి. అటువంటి ప్రాజెక్టు మేము పూర్తి చేశామని మన అమాయక ప్రజల చెవులలో పూలు పెట్టిపోయారు. అటువంటి వాళ్ళకు ఓట్లు వేశారు మన వాళ్ళు కొందరు. సరే, ఇప్పుడు ఎలక్షన్లు కాదు కాబట్టి మనం మాట్లాడకూడదు, కానీ వాస్తవాలు గమనించాలి కదా, వాస్తవాలు తెలుసుకోవాలి కదా. అరే, మన ప్రాంతానికి ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది తెలియాలి కదా. ఈరోజు ఏందనంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, కోటి సంతకాలు అని మాట్లాడి ఊరూరు తిరుగుతున్నారు. ఏ ఊరికి పోవటం, 1 లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వటం, మీరు కోళ్ళు కోయండి, కుక్కలు కోయండి, ఏమన్నా చేయండి, జనాలు తీసుకురాయండి అని చెప్పటం. మీ వార్డుకు రావటం, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం, వాళ్ళని తిప్పటం, తప్పెట్లు కొట్టుకొని వార్డు తిరగటం. కోటి సంతకాల సేకరణ దేనికి చేస్తా ఉన్నారు? నిన్న మోందార్ తుఫాను పడ్డది కదా. నిన్న మోందార్ తుఫాన్ లో చాలా ఇల్లు కక్కా వికలమైనవి కదా. వర్షాలకు ఇబ్బంది పడ్డాం కదా, రైతులు ఇబ్బంది పడ్డారు కదా. మరి ఈ ఇళ్ళకి వచ్చి ఏం మా తుఫాన్ వల్ల ఇబ్బంది పడ్డారే, మీకు నష్టం వచ్చింది, మీకు ఈ ప్రభుత్వం సహకరిస్తుందా లేదా, సహకరించకపోతే మీకు ఏదైనా చేస్తాము, మేమున్నాము అని చెప్పి మీకు భరోసా ఇచ్చి తిరగాల్సింది పోయి దాన్ని వదిలిపెట్టి కోటి సంతకాలు ప్రైవేటీకరణ మాట్లాడతారు. అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే వాళ్ళు రావద్దా? ఈ రోజు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పి రాష్ట్రానికి వస్తా ఉన్నారు. 14 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ 4,70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 10 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి అతి త్వరలో. పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఒక్కొక్క రంగం ఎంచుకుంటారు. ఒకడు విద్యారంగం ఎంచుకుంటాడు, ఒకడు పారిశ్రామిక రంగం ఎంచుకుంటాడు, ఒకడు వ్యవసాయ రంగం ఎంచుకుంటాడు, ఒకడు హార్టికల్చర్ ఎంచుకుంటాడు. మేము ఈ రంగాలలో పెట్టుబడులు పెడతామని వస్తారు. పెట్టుబడులు పెడతామని వస్తే మీరు పెట్టుబడులు పెట్టే మాట మీ సంగతి తేలుస్తా అంటాడు వాళ్ళ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. అంటే మనకు అమ్మ పెట్టనేదో అడక తినేదో అనే సామెత ఉంది. నువ్వు చేయలే, నువ్వేమో 8,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల మీద అప్పు తెచ్చినావు, కానీ ఆ కాలేజీలు ఈ రోజు కట్టలే. కనీసం మన మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కూడా లేకుండా చేశావు.